మనం ఏ పని చేసినా కూడా దీన్ని ఎవరు గుర్తిస్తున్నారు? దీన్ని ఎవరు గుర్తిస్తారులే. ఇది చేయటం వల్ల మనకొచ్చినటువంటి ఉపయోగం ఏంటి? ఇది చేయటం వల్ల మన యొక్క పబ్లిసిటీ ఏంటి? ఇది చేయటం వల్ల మనకెలాంటి పేరొస్తుంది? అంటే మనం మనుషులకు కనబడవలెనని కాక, మనం ఏ వర్క్ చేసినా గాని, నీతి కార్యాలు దేవునికి సంబంధించినటువంటి ఏ వర్క్ మనం చేసినా గాని, మనం ఎలా ఆలోచించాలయ్యా అంటే, ఇది దేవుడు చూస్తున్నారా లేదా అన్నదే మనం గుర్తుంచుకోవాలి తప్ప వేరే వాళ్ళ గురించి మనం ఆలోచించకూడదు. వేరే వాళ్ళు దీన్ని గుర్తిస్తారా లేదా? వేరే వాళ్ళు దాన్ని పొగుడుతారా లేదా? వేరే వాళ్ళు దానిని ఐడెంటిఫై చేస్తారా లేదా? వేరే వాళ్ళ దృష్టిలో మనం గొప్పవాళ్ళుగా మారతామా లేదా? వేరే వాళ్ళ దృష్టిలో మనం మంచివారుగా ఉంటామా లేదా? ఇది చేస్తే వాళ్ళు ఇది అనుకుంటారేమో, ఇది చేస్తే అది అనుకుంటారేమో. దేవుడు చేయమన్నవి చేయకుండా దేవుడు చేయొద్దనే మాత్రం చాలా ఇంట్రెస్ట్‌గా చేస్తా ఉంటారు. దేనికయ్యా అంటే, దేవుడు చేయమన్నవి చేస్తే గనక వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోతావేమో. దేవుడు చేయమన్నవి చేస్తే మరి వాళ్ళ దృష్టిలో బ్యాడ్ అయిపోతావేమో. చూడండి, కొంతమంది క్రైస్తవుడైనందుకు సిగ్గుపడనక్కర్లేని పనివానిగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తే, ఏమండి, నలుగురికి స్నేహితులకి దేవుని యొక్క వాక్యం ప్రకటించడానికి చాలా సిగ్గుపడిపోతూ ఉంటామండి. అదే న్యూ ఇయర్ రోజు కానీ, వస్తుంది న్యూ ఇయర్ రోజు కానీ, లేదంటే ఇంకా మిగిలిన రోజుల్లో గొంతు చించుకొనేలా అరుస్తారండి. మీరు బాగా గమనిస్తే థ్రోట్ పెయిన్స్ తోటి ఎక్కువ మంది జాయిన్ అవుతుంటారు హాస్పిటల్స్ దగ్గర. అంత గట్టిగా అరుస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని భయపడకుండా, సిగ్గుపడకుండా, ఉన్నది ఉన్నట్టుగా నీ లైఫ్‌ని మార్చడానికి యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకొచ్చారు. మార్చాల్సింది ఇంటికి సున్నం కాదు. మన హృదయపు ఆలోచనలు మార్చాలి. మార్చాల్సింది మరి ఈ ఇంటికి సున్నాలు లేదంటే ఇవి అంటే ఇవి మనం మార్చకూడదా బ్రదర్ అంటే, అవి మార్చినా మార్చకపోయినానండి, నీ ఇల్లు మాత్రం చాలా నీట్‌గా ఉందండి. చాలా నీట్‌గా క్లీన్ చేసుకున్నామండి. హృదయం మాత్రం సున్నపు కొట్టిన సమాధిలా ఉంది. ఇంటికి మాత్రం కొత్త సున్నం వేసాం గానీ, నీ హృదయం మాత్రం సున్నం కొట్టిన సమాధిలా ఉంది. అప్పుడు పరలోకం వెళ్తాం ఒకసారి ఆలోచించండి. యేసుక్రీస్తు వారి రాకడ ఆ రోజే సంభవిస్తే, ఆ దినానే సంభవిస్తే మనం కూడబెట్టినటువంటి ధనమంతా ఏమైపోతుంది? ఇంటికి కొట్టిన సున్నం ఏమైపోతుంది? సున్నం కింద ఉన్న ఇల్లు ఏమైపోతుంది? బీరువాలో దాచిన డబ్బులు ఏమైపోతాయి? బ్యాంక్ లాకర్‌లో ఉంచినటువంటి డాక్యుమెంట్స్ ఏమైపోతాయి? అసలు ఆలోచించండి. అంటే దేనిలో మార్పు తెచ్చుకోవడం కొరకు మనం ప్రయత్నిస్తున్నాం అంటే, దేవుని యొక్క పని ఆయన చేయమన్నప్పుడు మనం చేయాలి అంతేనండి. ఇలా చేస్తే వాళ్ళేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో. అందుకే మనం క్రైస్టియన్‌గా మనం మారిన తర్వాత, యాస్ ఎ క్రిస్టియన్, ఒక క్రిస్టియన్‌గా నువ్వు వచ్చిన తర్వాత మేజర్‌గా మార్పు రావాల్సినటువంటి 3 పాయింట్స్ గురించి మనకి ఈ 5, 6, 7 అధ్యాయాల్లో మనకు కనబడుతుంటుందండి. ఫస్ట్‌ది వాల్యూస్ అయితే గనక, వాల్యూని మనకి దేవుడు మనకిచ్చినటువంటి వాల్యూని మనం నిలబెట్టుకోవాలి. రెండోది ఏంటంటే ఆయన చెప్తున్నారు వ్యూ. ఫస్ట్‌వి వాల్యూ అయితే, సెకండ్‌వి వ్యూ. నీ వ్యూ మార్చాలి. ఎలా మార్చాలి అంటే, నువ్వు ఏ పనైనా చెయ్యి. ఆ పని నీ కోణంలో కాకుండా, సమాజం కోణంలో కాకుండా, దేవుని కోణంలో చేస్తే సమాజం బాగుపడుతుంది, నీవు బాగుపడతావు, నీ చుట్టూ ఉన్న అందరూ బాగుపడతారు. కానీ సమాజం కోణంలో మనం చూస్తే వాళ్ళకి బెనిఫిట్స్ అయ్యే విధంగా ఉంటాయి. వాళ్ళ బెనిఫిట్స్‌లో కొంతకాలం నువ్వు హ్యాపీగా ఉంటావు. తర్వాత నీ లైఫ్ అనేది కొలాప్స్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి.